దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. గొప్ప దైవజనులు గొప్ప పరిచర్య చేసినటువంటి భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లక్షలాది మంది ఆత్మల్ని క్రీస్తు కొరకు నడిపించి క్రీస్తులో నిలబెట్టినటువంటి గొప్ప దైవజనులు డాక్టర్ హ్యారిగమ్స్ గారు నిన్న సాయంకాలం 8 గంటలకు ప్రభువునందు నిద్రించారు. అనారోగ్య కారణాన్ని బట్టి ఆయన ప్రభు పిలుపునందుకొని మహిమా ప్రవేశం చేశారు. క్రైస్తవులమైన మనందరి బాధ్యత ఏంటంటే హ్యారిగమ్స్ గారి యొక్క సతీమణి అమ్మగారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆమెకు ధైర్యం ఇచ్చినట్లుగా ఓదార్చున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. హ్యారిగమ్స్ గారి యొక్క కుమార్తె కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అయ్యగారు లేనటువంటి లోటుని దేవుడే ధైర్యపరిచి తీర్చున్నట్లుగా మన వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. అయ్యగారు విడిచిపెట్టినటువంటి పరిచర్య దేవుడే ముందుండి జరిగించున్నట్లుగా సంఘం పరిచర్య ఆయన చేపట్టిన కార్యక్రమాలన్నీ దేవుని మహిమ కొరకు అవన్నీ ముందుకు చక్కగా కొనసాగించబడాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఏదేమైనా క్రైస్తవ సమాజం అంతటికి కూడా దైవజనులు హ్యారిగమ్స్ గారు లేనటువంటి లోటు తీరని లోటు అని చెప్పుకోవాలి. ఎందరో వేలాది మంది సేవకులకి ఆయన ఒక ఇన్స్పిరేషన్గా ఇన్ఫ్లుయెన్స్గా ఆయన స్ఫూర్తినిచ్చేవారు, ప్రార్థించేవారు, వ్యక్తిగతంగా బలపరిచేవారు. ఎన్నో వేల మంది సేవకులు, అందులో నేను కూడా ఒకరిని. అంత గొప్ప దైవజనుల్ని ఈరోజు మనం కోల్పోయాం. నేను ఎంతగానో చింతిస్తున్నాను. ఏదేమైనా ఒక్కరోజున ప్రభు రాజ్యంలో మనం అందరం కలుసుకుంటామనేటువంటి ఒక నిరీక్షణతో నేను మాట్లాడుతున్నాను. అలాగే దైవజనులు అనిల్ కుమార్ గారికి కూడా ఆయన అత్యంత ఆప్తులు, తండ్రి సమానులు. అలాగే దైవజనులు శ్యామ్ కిషోర్ గారికి కూడా ఆయన హ్యారిగమ్స్ గారు అత్యంత ఆప్తులు, సన్నిహితులు, తండ్రి సమానులు. అలాగే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మన క్రిస్టియానిటీలో బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఆముద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కొండలరావు గారికి ఇక చెప్పాలంటే చాలా తండ్రి సమానులు. ఆయన చాలా ఆత్మీయతలో ఆయన బలపరిచేవారు, ఆయన్ని ప్రోత్సహించేవారు, ప్రార్థనా సహకారం అందించేవాళ్ళు. ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెన్నంటుండి ప్రోత్సహించేవాళ్ళు అని నేను విన్నాను. కాబట్టి ఇలాంటి మా అందరికీ కూడా ఎందరో వేల మంది సేవకులకు కూడా ఆయన లేని లోటు తీర్చలేనిది. కాబట్టి మనమందరం కూడా ఆ అయ్యగారి యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. మరొక ప్రార్థన చేయండి. ఎల్లుండు కోయంబత్తూరులో ఆయన స్వస్థలంలో, హ్యారిగమ్స్ గారి స్వస్థలంలో బరియల్ కార్యక్రమం జరగబోతుంది కనుక ఆసక్తి కలిగిన వారు, చివరి చూపు చూసుకోవాలనుకున్నవారు అక్కడికి రావచ్చు, ఆ ప్రాంతానికి రావచ్చు. మేము కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మన బాధ్యత, మనం వెళ్ళాలి. అలాగే ఆ కుటుంబం కోసం అయ్యగారు చేసిన పరిచర్య కొన్ని లక్షల మందికి అది ఇన్స్పిరేషన్, మాదిరిగా చేసినటువంటి పరిచర్య చాలా గొప్పది, చాలా చక్కటి సాక్ష్యం. ఆయన బైబిల్ చూడకుండా, పుస్తకం చూడకుండా వందల రెఫరెన్సులు స్టేజ్ మీద నిలబడితే చూడకుండా వందలాది రెఫరెన్సులు ఆయన చెబుతూ వాక్యం చెప్పేవారు. చాలా గొప్ప దైవజనులు. అలాంటి దైవజనులు మనం కోల్పోయాం. ఏదేమైనా మన తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళారన్నటువంటి విశ్వాసంతో నేను మాటలు మీకు చెప్తున్నాను. ఆ కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, సంఘం కొరకు మీరు, నేను అందరం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.